హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేక ఇగ్నోర్ చేస్తున్నారా అండ్ హేట్ చేస్తున్నారా చూస్తాం ఈరోజు. ఓకే, మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. అసలు కొంతమంది ప్రేమిస్తారు, బాగా మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్గా ఫీల్ అయ్యేటట్లు చేస్తారు. అట్లా చేసి కొన్ని రోజుల తర్వాత ఇగ్నోర్ చేస్తారు. ఎందుకు ఇలా ఇగ్నోర్ చేయడం వల్ల అవతల మనిషి ఎలా పేషెంట్ అయిపోతారంటే, కొందరు అంటే ఎమోషనల్ స్టెబిలిటీ లేని వాళ్ళు, కొంచెం వీక్ మైండెడ్ ఉండేవాళ్ళు తొందరగా ఎఫెక్ట్ అయిపోతారు. ఇలా చేశారంటే వాళ్ళు వేరే మనుషుల్ని నమ్మడం మానేస్తారు, వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడతారు, ఎప్పుడు ఒంటరిగా ఉండేదానికి ఇష్టపడతారు. ఇలాగ ఒక పేషెంట్ లాగా అయిపోతారన్నమాట, ఒక సైకోలాగా అయిపోతారు. వాళ్ళలో శాడిజం అనేది పెరిగిపోతుంది. ఇలాగ ఒక పర్సన్ని మీరు జస్ట్ ప్రేమించి ఇంకా వాళ్ళని ఇగ్నోర్ చేసి వదిలిపెట్టడం వల్ల ఇలా తయారైపోతారు. మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండే వాళ్ళైతే తట్టుకుంటారు, లెక్క చేయరు. అదే మెంటల్లీ వీక్ పర్సన్స్ అయితే బాగా ఎఫెక్ట్ అయిపోయి డిప్రెషన్ లెవెల్లోకి వెళ్ళిపోతారు. అందుకని మీరు ప్రేమించే ముందు ఆలోచించండి, ఆ రిలేషన్లో మీరు స్టేబుల్గా ఉండగలరా, ఆ పర్సన్ మీకు కరెక్టా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకొని ఆ తర్వాత మీ లవ్ ప్రపోజ్ చేయండి. అంతేగాని చూసి చూడంగానే నచ్చేసారు అని ప్రపోజ్ చేయకండి. ఓకే, ఫస్ట్ మీరు ఇద్దరికి కంపాటబిలిటీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అవన్నీ చూసుకొని ఆ తర్వాత ఎక్స్ప్రెస్ చేయండి. ఓకే, ఎందుకంటే ఇది జీవితం, సినిమా కాదు. అవతలి మనిషి జీవితంతో ఆడుకునేదానికి మీకు ఎలాంటి రైట్ లేదు. అందుకనే ఫస్ట్ మీరు ప్రపోజ్ చేయకండి. వాళ్ళు మీకు తగినైన వాళ్ళ లేదా చూసుకొని ఆ తర్వాత ప్రపోజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా? మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, మీ పర్సన్ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్. ఫైనాన్షియల్ లాస్ అయింది మీ పర్సన్కి. మీ పర్సన్ ఏదో ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారు, కొంచెం లాస్ ఫీల్ అవుతూ ఉన్నారు, కానీ తన దగ్గర ఉండే ఆపర్చునిటీ యూజ్ చేసుకోవటం లేదు. ఓకే, మీరిద్దరు ఒకరినొకరు అంటే పట్టించుకోవటం లేదు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ పర్సన్ని అంటే మీకు ఒక విధమైన వైరాగ్యం వచ్చేస్తుంది ఇక్కడ. అంటే మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండి ఉంటారు, కొన్ని రోజులు మాట్లాడడం, కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండడం, అలాగా మీకు ఒకలాంటి వైరాగ్యం వచ్చేసింది. ఇంకా మళ్ళీ వీళ్ళు అప్రోచ్ అయినా కూడా ఇంతే కదా, మనల్ని వదిలి వెళ్ళిపోతారు. మీ పర్సన్ మీరు నమ్మేదానికి మీకు ఇష్టపడటం లేదు మీరు. ఓకే, అట్లా లాస్ ఫీల్ అవుతూ ఉన్నారు. కొంతమంది అట్లా చేస్తే ఇంకా బాధగా ఉంటుంది కదా, ఇంకా మళ్ళీ వాళ్ళ లైఫ్లో వచ్చే వాళ్ళని కూడా వాళ్ళకి నమ్మబుద్ధి కాదు. కరెక్ట్గా నేను చెప్పేది దానికి తగినట్టే వచ్చింది కార్డు కదా. అండ్ ప్రపోజ్, మీ పర్సన్ ప్రపోజ్ ఆర్ అపాలజీ ఉంటుంది, మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. తను మిమ్మల్ని బాధ పెట్టిన దానికి, మీ ఎమోషన్స్తో ఆడుకున్న దానికి మీకు అపాలజీ చెప్పాలని మీ పర్సన్ వస్తూ ఉన్నారు. ఓకే, మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, ఇది మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్. అంటే తను మీరు లేకుండా లాస్ ఫీల్ అవుతూ ఉన్నారు, కానీ మీకు అపాలజీ చెప్పాలని తన మనసులో ఉంది. ఇప్పుడు మీ గురించి ఏం ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఫుల్గా పెంటికల్స్ అంటే మనీ. ఈ లేడీ పక్కనంతా మనీ ఉంది, ప్రకృతిలో ఉంది లేడీ. ఎల్లో కలర్ ఉంది, విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. ఎల్లో కలర్కి బాగా మీరు ఒక సొఫిస్టికేటెడ్ ఉమెన్ అని మీ పర్సన్ నమ్ముతున్నారు. మేబీ మీరు వర్కింగ్ అయి ఉండొచ్చు, జాబ్ చేస్తూ ఉండొచ్చు, అందుకని మీ పర్సన్ ఇలా అనుకుంటున్నారు. తను బాగా సొఫిస్టికేటెడ్ అంటే సంపాదిస్తూ ఉంది అని. ఓకే, ఒక రాణిలాగా చూస్తూ ఉన్నారు మిమ్మల్ని. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం, మిమ్మల్ని ప్రేమించడం తన లక్ అనుకుంటున్నారు మీ పర్సన్. అప్పుడు ఎందుకు ఇగ్నోర్ చేయడం, మాట్లాడకుండా ఉండడం. కానీ మనసులో బాధపడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. మీ దగ్గరికి రావాలంటేనే భయపడతా ఉన్నారు. ఒక లేడీకి భయపడతా ఉన్నారు మీ పర్సన్. అంటే ఇక్కడ మూన్ వచ్చింది కదా, మూన్ వచ్చి ఎప్పుడు అమ్మని అట్లాగా ఒక లేడీని సూచిస్తుంది అనమాట, అందుకని అలా చెప్పారు. ఒక లేడీకి భయపడుతున్నారు, తన మనసులో ఉండే కోరికని మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతా ఉన్నారు. అంటే తనకి ఏదో ఒక చేతులు కట్టేసినట్టుంది, నోరు కట్టేసినట్టుంది అనమాట. అంటే చెప్పలేకపోతా ఉన్నారు, తన మనసులో ఉండే ఇష్టాన్ని మీకుతో చెప్పలేకపోతా ఉన్నారు.
సన్ కార్డ్ కూడా వచ్చేసింది. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్, మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు. ఓకే, మీరేం కోరుకుంటున్నారు? మీ పర్సన్ గురించి మీరేం థింక్ చేస్తూ ఉన్నారు? మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇస్తే బాగుండు అనుకుంటున్నారు, లేదా మీరు మీ పర్సన్కి ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు? మీ ఇద్దరికి ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది, దాంట్లో మీరు విన్ అయినట్లు మీరు అనుకుంటున్నారు, కానీ దానివల్ల మీరు మీ పర్సన్ని హర్ట్ చేస్తున్నారు బాగా మనసులో. అందుకే తను బాధపడతా ఉన్నారు. ఏదో ఆర్గ్యుమెంట్ జరిగి మీరు ఏదో ఒక మాట అనేసినట్టున్నారు, దానివల్ల మీ పర్సన్ బాధపడతా ఉన్నారు. లాజికల్గా మీరు మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడినా మీరు మీ పర్సన్తో లాజికల్గా మాట్లాడతారు. ఇట్లుంటే అట్లా జరగద్ది, నువ్వెందుకు ఇట్లా మాట్లాడతావు, అట్లా లాజికల్గా మాట్లాడతారు. కట్ ఆఫ్ అంటే ఇక్కడ ఎమోషన్స్ అనమాట. ఓవర్గా ఎమోషన్స్ చూపించరు. ఏది ఉంటే అది కుంట బద్దలు కొట్టినట్టు మాట్లాడతారంటారు కదా, అలా మాట్లాడినట్టున్నారు మీరు మీ పర్సన్తో. అందుకే మీ పర్సన్ ఇక్కడ బాధపడతా ఉన్నారు. దానివల్ల మీ రిలేషన్షిప్ ఎక్కడ మీ పర్సన్ కట్ ఆఫ్ చేసి వెళ్ళిపోతారేమోనని మీరు భయపడతా ఉన్నారు. హార్ట్ బ్రేక్ అయ్యింది మీకు. అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ పర్సన్ మీతో మాట్లాడటం లేదు, అది మీరే రీజన్. దానికి మీరు ఏదో అనడం వల్ల మీ పర్సన్ బాధపడతా ఉన్నారు. కానీ మీరేమనుకుంటున్నారు? మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో అనుకుంటున్నారు. మీ హర్ట్ వూండ్ అయింది, అంటే చాలా బాధపడతా ఉన్నారు. మీ పర్సన్ మాట్లాడటం లేదని మీరు బాధపడతా ఉన్నారు. క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. చారియట్ కార్డ్ వచ్చింది. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు, అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు. మీరు ఊహించుకుంటున్నారు, ఉన్నట్టు లేదు ఇక్కడ. ఓకే, తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ ప్రాబ్లం ఫైనాన్షియల్ కావచ్చు, ఆఫీస్లో ప్రాబ్లం కావచ్చు, లేదా రిలేషన్షిప్లో ప్రాబ్లం కావచ్చు. కొంతమందికి మీ పర్సన్ మ్యారీడ్ కూడా ఉండొచ్చు. ఓకే, మీ పర్సన్ తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. మీకు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు మీరు. అండ్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, ఎందుకు మాట్లాడటం లేదని. కానీ తను వచ్చి చాలా కష్టపడుతూ ఉన్నారు. తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ చాలా వర్క్ హాలిక్గా ఉన్నారు, కానీ మీ మీద ప్రేమ మాత్రం మీ పర్సన్కి ఉంది. ఓకే, అండ్ జస్టిస్, మీకు న్యాయం కావాలనుకుంటా ఉన్నారు. ఎలాగన్నా సరే మీ పర్సన్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలని మీరు అనుకుంటా ఉన్నారు. ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు మీరు. అంటే మీ ఎమోషన్స్ని దాంతో చెప్పడం లేదు. మీరు బాధపడుతున్న విషయం కూడా మీరు మీ పర్సన్కి చెప్పలేదు, కానీ తన మీద ఒక కన్నేసి ఉంచారు. ఏం చేస్తున్నారు వీళ్ళు అని సోషల్ మీడియాలో గమనిస్తూ ఉన్నారు మీ పర్సన్ని. ఓకే, మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో మీ లైఫ్లో నుంచి పారిపోవాలని చూస్తున్నారు. అంటే మీరు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు తను హర్ట్ అయ్యారు కదా, మీ దగ్గర నుంచి పారిపోయేదానికి ట్రై చేశారు. అండ్ ప్రజెంట్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. మీరు ఒప్పుకోవటం లేదా మీ పర్సన్ రావాలంటే కూడా? మీరు పాస్ట్లో మీ పర్సన్తో కమ్యూనికేషన్ చేస్తుండేరు బాగా. ప్రజెంట్ తనకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, మీ పర్సన్ వచ్చి అపాలజీ అడిగితే కూడా మీరు నో అని చెప్పేటట్టున్నారు ఇక్కడ. అందుకే ఎమోషనల్ అప్సెట్ అయిపోయి మూవ్ ఆన్ అవుతున్నారు మీ పర్సన్. అంటే మూవ్ ఆన్ అయ్యి వేరే దగ్గర న్యూ బిగినింగ్ చేస్తారు. 8 ఆఫ్ కప్స్ వస్తాయి. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని ప్రజెంట్ ప్రేమిస్తున్నారా లేదా? ఎస్ కార్డ్ ఇది. ఎంప్రెస్. ఎస్, ప్రేమిస్తున్నారు మీ పర్సన్. మీ పర్సన్ మీ దగ్గరకు వస్తే ఎన్ని రోజుల్లో మీ దగ్గరకు వస్తారు? 2 నెంబర్ వచ్చింది. హై ప్రిస్టెస్ కార్డ్. 2 నెంబర్ అంటే 2 అవర్స్ ఆర్ 2 డేస్లో మీ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు, ఆర్ 2 వీక్స్ మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు. మీ పర్సన్ మనసులో ఒక రహస్యం ఉంది, మీతో ఏదో చెప్పకుండా దాచిపెట్టున్నారు, అది మీతో షేర్ చేసుకుంటారు. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ దగ్గరికి 2 అవర్స్ ఆర్ 2 డేస్ ఆర్ 2 వీక్స్లో వస్తారు. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అని వేస్తే మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారనే వచ్చింది. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం.
మీ పర్సన్ మేష రాశి నుంచి మీన రాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? మీ పర్సన్ మేష రాశి అయితే రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పుడు మీ ఫోటోనో మీ చాటో చూస్తూ ఉన్నారు. మీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే మూవ్ ఆన్ అవుతున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదో నమ్మకద్రోహం జరిగినట్టు అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే మీరు తన స్ట్రెంగ్త్ అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు ఒంటరిగా కూర్చొని. మీ పర్సన్ ధనస్సు రాశి అయితే స్టక్ అయిపోయినారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. నేను చెప్పాను కదా, ఎవరినన్నా ప్రేమించే ముందు ఇది ఒక లైఫ్ అని గుర్తుపెట్టుకొని ప్రేమించండి, టైం పాస్కి ప్రేమించకండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.